ఫస్ట్ వన్ చూడండి. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ఏంటంటే చాలా చిన్న ఇన్ఫర్మేషన్ అండి, వెరీ స్మాల్ ఇన్ఫర్మేషన్, జస్ట్ మీకు ఐడియా కోసం నేను చెప్తున్నాను. యాక్చువల్గా మనం ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ డెబిట్ ఎంట్రీ ఫామ్ అవుతుంది, క్రెడిట్ కూడా ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్ దానికి లెఫ్ట్ సైడ్ ఇంకొక ఇమేజ్ ఉంది కదా, ఓపెన్ చేయండి. ఇంకొక ఇమేజ్ ఉంది కదా, వన్ మోర్ ఇమేజ్. వెయిట్, ఇక్కడ చూడండి. ఎగ్జాంపుల్ మనము ఏం చేసాం, ఇక్కడ శాలరీ పే చేసాం. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, శాలరీ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్. అంటే క్యాష్ అనేది ఉండదు, బట్ ఎంఎన్సీస్ లో ఓన్లీ బ్యాంక్ ద్వారానే ట్రాన్సాక్షన్ చేస్తారు, మల్టీనేషనల్ కంపెనీస్ లో. ఏదైనా చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అయితే క్యాష్ కూడా ఇవ్వచ్చు. ఓకే, ఎనీవే అది క్యాష్ అవ్వచ్చు, లేకపోతే బ్యాంక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అండి. సో శాలరీ అకౌంట్, మనం శాలరీ పే చేస్తే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, శాలరీ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ అని ఎంట్రీ ఫామ్ అవుతుంది. సో 40 అనేది డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది, మనకు తెలుస్తుంది. సో ఓకే, ఇది ఒక ఎంట్రీ అనమాట, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తర్వాత పర్చేజ్ అకౌంట్, రా మెటీరియల్ పర్చేజ్ చేసాం వెండర్ దగ్గర నుంచి. వెండర్ ఏం చేస్తాడు, మనకి రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేస్తాం. సో పర్చేజ్ చేసినప్పుడు ఏమవుతుంది, మామూలుగా పర్చేజ్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను మీకు. సో 40 డెబిట్ అవుతుంది, 31 అనేది క్రెడిట్ అవుతుంది. తర్వాత కస్టమర్ ఇన్వాయిస్, కస్టమర్కి ఏమైనా సేల్ చేసాం, కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. సో 01 అనేది డెబిట్ అవుతుంది, 50 అనేది క్రెడిట్ అవుతుంది. సో ఇవన్నీ ఏంటి, 40, 50, 40, 31, 01, 50 ఇవన్నీ ఏంటి, పోస్టింగ్ కీస్ అంటారు. అంటే ఒక ఎంట్రీ పోస్ట్ అవడానికి మనకి డెబిట్ యాజ్ వెల్ యాజ్ క్రెడిట్ అనేది, డెబిట్ జిఎల్ ఆర్ క్రెడిట్ జిఎల్ అనేది మనకి ఎంత ఇంపార్టెంటో, అలాగే ఈ పోస్టింగ్ కీస్ అనేది కూడా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. మనం డిఫరెంట్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తాం. కొన్ని చోట్ల 40 అంటే డెబిట్ అని, 50 అంటే క్రెడిట్ అని, ఇట్లా రకరకాలుగా ప్రతి ఇన్వాయిస్ లో కూడా ఒక్కొక్క రకంగా డెబిట్ కి ఒక పోస్టింగ్ కి యాజ్ వెల్ యాజ్ క్రెడిట్ కి ఒక పోస్టింగ్ కి అనేది జనరేట్ అవుతుంది. సో ఇవన్నీ ఎక్కడ ఎలా డిఫైన్ చేస్తారు, ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా, ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి SAP లో అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో దీనికి సపరేట్ గా ఒక టీ కోడ్ ఉందండి. సో ఈ టీ కోడ్ కనుక మనం ఓపెన్ చేస్తే ఈ ఎంట్రీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒక ప్రాపర్ ఐడియా వస్తుంది. ఎగ్జాంపుల్ మనకి దీనికి యాక్చువల్గా టీ కోడ్ ఏంటంటే OB41. వెళ్ళండి, OB41 లోకి వెళ్ళండి, SAP లాగిన్ ప్యాడ్ ఓపెన్ చేయండి. OB41. సో మనం OB41 లోకి వచ్చేసాం. ఇవ్వండి, చూసారు ఇక్కడ ఏమన్నా చూడండి, 40 ఎక్కడ ఉందో చెక్ చేయండి, డ్రాప్ డౌన్ చేయండి. 40 ఎక్కడ ఉంది, 40 చూడండి, 40 కింద చూడండి, 40 ఉంది, 50 ఉంది. 40 ఓపెన్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి 40 పైన. చూడండి 40 అంటే ఏంటి, యాక్చువల్గా మనకి డెబిట్ అని అర్థం అండి. డెబిట్ కింద చూడండి, డెబిట్ క్రెడిట్ రెండు ఉన్నాయి. సో 40ని డెబిట్ కింద డిఫైన్ చేసామా, క్రెడిట్ అవుతుందా? సో 40 డెబిట్ అవుతుంది మనకి. తర్వాత అకౌంట్ టైప్ అన్నారు చూడండి, ఇది దేనికి అప్లికబుల్ అవుతుంది, 40 అనేది కస్టమర్ కా, వెండర్ కా, జిఎల్ అకౌంట్ కా, అసెట్స్ కా, మాస్టర్ కా. సో జిఎల్ లో ఎక్కువ మనం యూజ్ చేస్తాం కాబట్టి 40ని డెబిట్ చేస్తాం. తర్వాత రివర్సల్ పోస్టింగ్ కి అన్నాడు, 40 డెబిట్ అయితే ఆపోజిట్ లో ఏముంటుంది, 50 ఉంటుంది, అంతే కదా, 50 క్రెడిట్ అవుతుంది. సో ఈ కీస్ అన్ని ఆటోమేటిక్ గా డిఫైన్ చేశారు ఇక్కడ. ఓకే, బ్యాక్ వెళ్ళి 50 కూడా ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి 50 అంటే ఏంటి, క్రెడిట్. కింద చూడండి డెబిట్ ఆర్ క్రెడిట్ అని చూపిస్తుంది. క్రెడిట్ అని చూసారు కింద, సెకండ్ లైన్ క్రెడిట్ ఎక్కడ ఉంది, డెబిట్ కింద క్రెడిట్ కనిపిస్తుంది. దేనికి అప్లికబుల్ అవుతుంది, జిఎల్ అకౌంట్ కి అప్లికబుల్ అవుతుంది. తర్వాత రివర్స్ పోస్టింగ్ కి ఏంటి, రివర్స్ ఏంటి, 40 అంటే 50 డెబిట్ అయినప్పుడు 40 అనేది, సారీ 40 డెబిట్ అయినప్పుడు 50 అనేది ఆటోమేటిక్ గా క్రెడిట్ అవుతుంది. అంటే 50 క్రెడిట్ అయితే 40 ఆటోమేటిక్ గా డెబిట్ అవుతుంది. సింపుల్ అన్నమాట. ఈ విధంగా మనకి ఈ పోస్టింగ్ కీస్ అనేవి SAP లో డిఫైన్ చేశారు. టీ కోడ్ ఏంటి, F-41 లో మనం చెక్ చేసుకోవచ్చు. సమ్ టైమ్స్ ఏమైనా టీ కోడ్స్ అనేవి కొంతమంది ఏం చేస్తుంది, పొరపాటున బై మిస్టేక్ లో సర్వర్ లో డెలిట్ అయిపోయినా కూడా మనం కొత్తగా కూడా క్రియేట్ చేయొచ్చు. అలాగే మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ ఉంది పైన చూడండి, పైన డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటాకి వెళ్ళండి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా సర్ప్రెస్ ఆప్షనల్ రిక్వైర్డ్ ఉంది. యాక్చువల్గా కొంతమందికి సర్వర్ లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అంటే సర్వర్ ఇష్యూ అనుకున్నారు చాలా మంది. ఏదైనా ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, మనం ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ క్రియేట్ చేస్తాం కదా,
ఎక్కడ చేసాం? OBC4లో క్రియేట్ చేసాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అక్కడ యాక్చువల్గా మనం సర్ప్లస్ లో పెట్టకపోయినా రిక్వైర్డ్ లో పెట్టకపోయినా ఆప్షనల్ లో ఉన్నా కూడా ఎంట్రీ పోస్ట్ అవ్వట్లేదు. అంటే ప్రాబ్లం ఏంటి? ఈ 40, 50 అనే డెబిట్ పోస్టింగ్ కీస్ దగ్గర కూడా కొన్ని చేంజెస్ ఏమన్నా చేసి ఉండొచ్చు, లేకపోతే మనమే చేసి ఉండొచ్చు. ఇటువంటి సిచ్యువేషన్ లో కూడా మనకి కొన్ని ఫీల్డ్స్ అనేవి మ్యాండేటరీగా ఇస్తే తప్ప పోస్టింగ్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 50 ఉంది క్రెడిట్ ఎంట్రీ, అన్ని ఆప్షనల్ లోనే ఉన్నాయి. కానీ రిక్వైర్డ్ లో పెట్టేసామనుకోండి ఇన్వాయిసెస్ పోస్ట్ అవ్వవు సమ్ టైమ్స్. అలా కూడా జరుగుతుంటది అనమాట. అందువల్ల ఈ పోస్టింగ్ కీస్ అన్ని కూడా సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేశారు. చాలా ఉంటాయి, నంబర్ ఆఫ్ ఉంటాయి అనమాట. సో 40 అంటే ఏంటి, 50 అంటే ఏంటి, 31 మనకి ఏమేమైతే కనిపిస్తున్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి, పోస్టింగ్ కీస్ లో ఉంటాయి. అలాగే ఇక్కడ వీటికి కూడా ఫీల్డ్ స్టేటస్ అనేది ఒకటి ఉందన్నమాట. సో దీన్ని బేస్ గా చేసుకుని కూడా మనం ఏమైనా చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది ఆప్షన్. ఇంకా చాలా ఉన్నాయి పోస్టింగ్ కీస్. 1 by 1 ఓపెన్ చేసి చూడండి ఏ పోస్టింగ్ కి ఎలా ఉంది అంటే. బ్యాక్ వెళ్ళండి, అగైన్ బ్యాక్. చాలా ఉన్నాయి, డిఫరెంట్ ఉంటాయండి మీరు. ఓకే, సో ఇంకా బ్యాక్ వెళ్ళండి. ఓకే, ఇక్కడ చూస్తారు యాక్చువల్గా మీరు ఏదైనా పోస్టింగ్ కి సపరేట్ గా క్రియేట్ చేయాలనుకోండి, కాపీ చేసుకోవచ్చు, కాపీ చేసుకుని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనం 50 అనేది కాపీ చేద్దాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సెలెక్ట్ చేయండి. 50 పైన కాపీ నాకు ఆప్షన్ కనిపిస్తుంది. కాపీ డిలీట్ సింబల్ కి రీసైకిల్ బిన్ కనిపిస్తాం. క్రియేట్ పైన క్లిక్ చేయండి. కాపీ చేయట్లేదు, ఐఎమ్ సారీ, క్రియేట్ చేస్తాం. చూడండి మీరు ఏ టైప్ పోస్టింగ్ కి క్రియేట్ చేసుకుంటున్నారు. 40 క్రియేట్ చేస్తున్నారా, 50 క్రియేట్ చేస్తున్నారా? నేమ్ ఆఫ్ ది పోస్టింగ్ కి నేమ్ ఏ విధంగా ఇస్తున్నారు? ఐఎమ్ సారీ, సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ క్రియేట్ పైన క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. నేను రాంగ్ చెప్పాను. చూడండి పోస్టింగ్ కి ఏమి ఇవ్వచ్చు, 40 ఇవ్వాలా, 50 ఇవ్వాలా? మీరు ఏ టైప్ కి క్రియేట్ చేసుకుంటున్నారు. తర్వాత వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఇచ్చేసేసి మనము అలా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. బట్ నాట్ రిక్వైర్డ్. ఆల్మోస్ట్ మన సిస్టమ్ లో ఉంటాయండి, అన్ని అవైలబుల్ ఉంటాయి. ఓకే, క్లోజ్ చేసేయండి. ఓకే, క్రియేట్ కి సింబల్ కి లెఫ్ట్ సైడ్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఒక మిర్రర్ సింబల్. ఓపెన్ చేయండి, అది దానిపైన క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ కూడా వస్తుందా? రైట్. ఓకే, క్లోజ్ చేసేయండి. సో ఇవి పోస్టింగ్ కీస్ అండి, మన సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా సిస్టమ్ లో ఉంటాయి. సిస్టమ్ లో ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటాయి. ఫ్రీ డిఫైన్డ్ కీస్ అనేవి ఆటోమేటిక్ గా సిస్టమ్ లో ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి మనకి? డెబిట్ ఎంట్రీస్ కి, క్రెడిట్ ఎంట్రీస్. మన ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం, 40 తీసుకుంటున్నాం, ఎక్కడి నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది? OB41 నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది. కస్టమర్ వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం FB60లో. సో 40 తీసుకుంటున్నాము, 31 తీసుకుంటున్నాం, ఎక్కడి నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది? OB41 నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఎక్కడ కాన్ఫిగరేషన్ నుంచి ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందని చెక్ చేసుకోవాలి. అది మీకు ప్రాపర్ ఐడియా వస్తుంది అన్నమాట. దాన్ని బేస్ గా చేసుకునే మీకు SAP స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇది సో పోస్టింగ్ కీస్ అర్థమైంది ఎక్కడ ఉంటాయి అనేది? అర్థమైనా లేదా? ఓకే, సో ఇది అన్నమాట సెషన్. నెక్స్ట్ ఈరోజు సెమినార్ ఎవరు? నేను రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నాను. సెమినార్ ఎవరండి?